హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ కొత్తిమీర రైస్ అండి. కొత్తిమీర వల్ల విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ అన్నీ అందుతాయండి. అదే కాకుండా ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడిద్దండి. దీంతో మనం రైస్ చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు, పొడి ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇవాళ దీంతో రైస్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ముందుగా అయితే దానికోసం మిక్సీ జార్లో 1 కప్పు దాకా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 3 దాకా గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. వేసేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫైన్ పేస్ట్ చేసేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ అండ్ 1 స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం మెల్ట్ అయిపోయాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, స్టార్, షాజీరా, లవంగాలు, చెక్క ఇవన్నీ మొత్తం వేసుకోవాలి. తర్వాత 1 ఆనియన్ని ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసేసి ఇది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులోనే కొత్తిమీర మనం ముందు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఆ పేస్ట్ వేసేసుకొని ఒకసారి అలా కలుపుకున్నాక ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా అజినోమోటో వేసుకోండి. ఇన్ కేస్ మీకు అది వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇలా పేస్ట్ అనేది థిక్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి బాగా. ఫస్ట్ అంటే కొంచెం వాటర్గా ఉంది కదండి, ఇలా థిక్ అవ్వాలన్నమాట. ఇలా థిక్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ఇందులోనే ఒక 2 కప్స్ దాకా రైస్ యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న రైస్ అన్నమాట. వేసేసుకొని ఈ పేస్ట్ మొత్తం రైస్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనకి సాల్ట్ తగ్గితే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇంకా అంతే, రైస్ని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.